చెప్పుకున్నప్పుడు చూద్దాంలే అని చేయడం. అలానే యండమూరి గారు చాలా మంది కౌన్సిలర్స్ చెప్తూ ఉంటారు, ఎక్కువ ప్రేమ వివాహాలు అవన్నీ కూడా విఫలమైపోతూ ఉంటాయి అని ఎక్కువ చెప్తారు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. ఉమ్, మామూలు వివాహాలు అలానే అయిపోతే ఉంటాయి. అప్పటికి పిల్లలు పుడుతున్నారు కాబట్టి ఇది అయిపోతున్నాయి. అవును. మామూలు వివాహాలకిను ఈ వివాహాలకి తేడా ఏంటంటే అండి, మామూలు వివాహాల్లో పెళ్ళి అయిన తర్వాత అత్తారింటికి అమ్మాయి వస్తుంది, అవును. అందరూ కలిసి ఉంటారు, కొంచెం ఇది జరుగుతాయి ఇది జరుగుతాయి. ఈ టైంలో అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, ఒక పిల్లడు పుడతాడు, నెమ్మదిగా ఆ చిన్న చిన్న విషయాలన్నీ మర్చిపోయి బాధలు కలిసిపోతూ అవును. ఉంటారు. ఇది అవును. మామూలు అసంతృప్తి వేరండి, అసంతృప్తి ఉంటుంది అది వేసి. ఉమ్, ప్రేమ వివాహాల్లో అలా కాదండి, అలగటాలు ఇద్దరు కలిసి దూరంగా వెళ్ళిపోతారు కదా. వెన్ దే స్టే టుగెదర్ ఇన్ ద ఓన్లీ హౌస్, అప్పుడు ఈ ఉమ్, రెస్పాన్సిబిలిటీస్ పెరిగేసరికి అప్పటి వరకు నాజుగ్గా పెరిగిన అమ్మాయి అన్నీ ఫాదర్ చూసుకుంటాడు అని అవునవును. ఈ ఫాదర్ షూస్లో లవర్ని చూసుకోలేదు, ఎందుకంటే లవర్కి రెస్పాన్సిబిలిటీ లేదు, లవ్ తప్ప. చాలా Father- గొడవల మధ్యలో కూడా మా నాన్న అయితే ఇలా చూసుకుంటారు అనే correct. డిస్ప్యూట్స్. మా అమ్మాయి అయితే ఎట్లా చూసిన వీడు అంటాడు. అవును.